మీటీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన కన్నుల మాఫియా సెటిల్మెంట్ మాఫియాగా మారిందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన ఆటక ఎక్కించిందని విమర్శించారు. ఇక ప్రజలకు మోసపూరిత హామీలను చెప్పి గద్దెనెక్కించిన ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎలాంటి హామీలను నెరవేర్చలేదని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో తులం బంగారం కానుకను ఇస్తామన్న సంగతి ఏమైందని అన్నారు. అలాగే పెన్షన్లు అందకుండా వృద్ధులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల వైపు టీఆర్ఎస్ ఆ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. విషయమే మనం మాట్లాడినట్టయితే చిన్న వర్షానికే మళ్ళీ 6 వార్డులు అన్ని కూడా మరి నీటితో అలమటిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి దానికోసం 16 కోట్ల రూపాయలతో నిధులను కేటాయించి చిలకవాగుకు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ తీసుకొస్తే మరి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి చేతనైతే లేదు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా నేను తాండూరు ప్రజల తరఫున, తాండూరు రైతుల తరఫున, తాండూరు నిరుద్యోగుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఈ విధంగా మోసం చేస్తే మేము ఎవ్వరం కూడా చూస్తూ ఊరుకునేది లేదు. తప్పకుండా త్వరలోనే ఒక స్ట్రాటజీ ప్రకారం తప్పకుండా మేము ఉద్యమ పోరాటం చేస్తాం. మీరు అమలు చేసేంత వరకు, మీరు చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసేంత వరకు మేము అందరం కూడా పోరాడతాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంతో బలంగా ఉంది తాండూరు నియోజకవర్గంలో. మరి ఈ తాండూరు నియోజకవర్గంలో ప్రజలకు మా పైన పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మరి నేను అనారోగ్య కారణంతో ఒక 2 నెలలు రాకపోయేసరికి మరి ఏదేదో ఊహాగానాలు చేస్తా ఉన్నారు. నేను తాండూరు బిడ్డను, తాండూరులో పుట్టినోన్ని. తప్పకుండా తాండూరు ప్రజల కోసం, తాండూరు శ్రేయస్సు కోసం, తాండూరు అభివృద్ధి కోసం తప్పకుండా మరి నేను ప్రజలకు అండగా ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల కోసం పోరాడతాం. మేము కానీ, మా నాయకులం కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల వెంబడి ఉంటామని చెప్పి నేను తప్పకుండా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెన్షన్ల విషయమే ఈరోజు మాట్లాడినట్టయితే మరి 7-8 నెలలుగా వస్తూ ఉంది. మరి ఈరోజు పెన్షన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 5వ తారీఖు లోపు తూచా తప్పకుండా ఎన్ని ఆర్థిక సంక్షోభాలున్నా, ఎంత కరోనా సంక్షోభాలున్నా 5వ తారీఖు లోపు పెన్షన్లు వాళ్ళ అకౌంట్లో పడేటివి. మరి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు మరి ఈరోజు చెప్పులు అరిగేంత వరకు తిరుగుతున్న ఈరోజు పెన్షన్ల పరిస్థితి ఏంది అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. మరి వాళ్ళు ఊరికే పోస్ట్ ఆఫీసుల చుట్టూ, మరి పెన్షన్లు ఇచ్చే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తప్ప పెన్షన్ల ఊసు లేకుండా పోయింది. మరి ఎప్పుడు వస్తుందో కూడా తెలియని విషయం, ఇబ్బందిలో మరి ఈరోజు ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మరి అన్ని హామీలు ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం గురించి మనం మాట్లాడినట్టయితే మరి కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తా అన్నారు. మరి ఈరోజు తులం బంగారం ముచ్చట ఈరోజు ఏ ఒక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఎంత దారుణంగా ఈరోజు తయారైందో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి వాళ్లకు 1 నెలలో మరి రియల్ ఎస్టేట్ మొత్తం అన్ని లేఅవుట్లు అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. మరి 8 నెలలుగా వస్తా ఉంది. ఈ రోజు రియల్ ఎస్టేట్ లో వాళ్ళ జీవనాధారంగా ఉన్న ఎంతో మంది చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అందరం కూడా గమనించాలి. నేను ఈరోజు వీళ్ళందరి తరఫున నేను తాండూరు ఎమ్మెల్యే గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మీరు చెప్పిన ప్రతి హామీని మీరు చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు చూసినట్టయితే మన తాండూరు పరిస్థితి ఈరోజు శాండ్ మాఫియా, ఈరోజు గనుల మాఫియా, సెటిల్మెంట్ల మాఫియాగా తయారైతా ఉంది. దీనిపైన మేము తప్పకుండా చూస్తా ఉన్నాం. ఎంతో మంది ప్రజలు ఎన్నో విషయాలను ఈరోజు వాపోతా ఉన్నారు. ఇదొక ప్రజల పాలన లాగా లేదు. ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో ఆ విధంగా అన్ని కూడా చేస్తా ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని
కొత్త కొత్త పద్ధతులను ఈరోజు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు ఈరోజు అవలంబిస్తున్న విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము తప్పకుండా చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి సూచిస్తా ఉన్నాం కూడా, మరి మీరు మీ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులను మీరు అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏవేవైతే జరుగుతా ఉన్నాయో, ఇసుక మాఫియా కావచ్చు, గనుల మాఫియా కావచ్చు, ఈ మైనింగ్ వ్యవహారాల్లో కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, వీటన్నిటిపైన మీరు దృష్టి తీసేసి తాండూరు అభివృద్ధి పట్ల, తాండూరు ప్రజల సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అధికారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వివిధ శాఖల అధికారులతో, మీరు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు, మీరు పబ్లిక్ సర్వెంట్స్, మీరు పొలిటికల్ పార్టీలకు, పొలిటికల్ లీడర్లకు మీరు తొత్తులుగా మారకండి. దయచేసి మీరు ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో మీరు శ్రద్ధ చూపించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మీరు వాళ్ళు చెప్పినట్టు కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా మీరు ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడితే తాండూరు ప్రజలందరం కూడా ఏకమై తప్పకుండా మీకు బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు చూసినట్టయితే గతంలో మరి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన ఎంతో మంది కాంట్రాక్టర్లకు ఈరోజు పేమెంట్లు కూడా రాని పరిస్థితుల్లో ఉంది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు పెట్టి మరి అభివృద్ధి పనులు చేస్తే ఈ రోజు కక్షపూరితంగా మరి వాళ్లకు రావాల్సిన డబ్బులు ఇప్పటికీ దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తలేదు. తప్పకుండా దానిపైన కూడా మేము ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు త్వరలో మరి గతంలో ఎవరెవరైతే గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినారో ఆ కాంట్రాక్టర్లకు అందరికి కూడా బిల్లులు చెల్లించే విషయంలో మీరు శ్రద్ధ చూపించాలి. మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారా, ఇంకా ఏం చేస్తారా తెలియదు. తప్పకుండా మీరు తొందరలో మరి వీళ్ళందరికీ కూడా బిల్లులు వచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. వాళ్ళ సొంత ఇంటికో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంటికో వాళ్ళు పనులు చేసుకోలేదు. గ్రామాల అభివృద్ధి కోసం, తాండూరు అభివృద్ధి కోసం వాళ్ళు పనులు చేసిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులము మేమందరం కూడా మీ పక్షాన ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా చూస్తూ సహించబోం. రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రంగా ఉండబోతా ఉంది. ఇదే నాయకులు శ్రీశైల్ రెడ్డి గారికి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారికి, మా పార్టీ తాండూరు నియోజకవర్గ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి, నయీం అప్పు గారికి, రవీందర్ రెడ్డి గారికి, వీరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు శ్రీనివాసాచారి గారికి, ఇంకా వేదిక పైన పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి ఈరోజు చూసినట్టయితే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా తయారైనాయి. ఈరోజు ఎవ్వరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. మరి ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా కానీ ఈరోజు అన్ని విధాలుగా కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి మోసపోయినామనే ఈరోజు బాధను ఎక్కడ చూసినా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల పేరుతో గారడీ మాటలు చెప్పి ఈరోజు కేవలం ఒక్క మహిళలకు ఉచిత బస్ తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా వాపోతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగుల విషయమే మాట్లాడినట్టయితే మరి డిఎస్సి విషయంలో ఆ రోజు మరి గొంతెత్తి ఎగిరెగిరి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి తను స్వయంగా కోచింగ్ సెంటర్లకు వచ్చి చెప్పిన విషయాలు మనకు గుర్తున్నాయి. మరి ఇప్పుడు చూస్తే అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు ఈరోజు పొంతన లేకుండా ఉంది. మరి ఈరోజు నిరుద్యోగుల బాధలను వినడానికి కూడా ఈరోజు వాళ్ళు సమయం కేటాయించడం లేదు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చూసినట్టయితే మరి విద్యార్థులను పోలీసులు చితక బాధడం అనేది ఎంతో బాధాకరమైన విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సమయం ఇవ్వకుండా మరి ఎంబటే పెట్టి మెగా డిఎస్సి అని చెప్పినారు, 20,000 మెగా డిఎస్సి చేస్తామని చెప్పినారు. మరి ఇప్పుడు
దానికి విరుద్ధంగా మరి ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకుంటలేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా నిరుద్యోగులకు అండగా ఉన్నాం. ఈ అరాచకాన్ని సహించబోం. త్వరలోనే ఉద్యమ పోరాటానికి దిగుతాం. నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని చెప్పే విషయాన్ని నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం. ఈరోజు తాండూరు పరిస్థితి చూస్తే మరి ఎంత అధ్వానంగా తయారైందో మనకు అందరికి కూడా తెలుసు, పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. మరి ఎంతో మంది పత్రికలు ఈరోజు న్యూస్ కూడా రాయడం మనం చూసినాం. ఈరోజు కరెంటు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు ఎక్కడ చూసినా రైతు భరోసా విషయంలో కావచ్చు, మరి రుణమాఫీ విషయంలో కావచ్చు, మరి వాళ్ళు కాలం ముందుకు దోస్తూ ఉన్నారు. ఏదో ఒక సాకు చెప్పి మరి నెల రోజుల్లో డిసెంబర్ 9వ తారీఖు రోజు అని చెప్పినారు. మరి ఇప్పటి వరకు 8 నెలలు కావస్తున్న మరి రుణమాఫీ ఊసే లేకుండా పోయిందనే విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా తెలంగాణ బంగారు తెలంగాణ ముందుకు అన్ని విధాలుగా దూసుకెళ్తున్న తెలంగాణకు ఈరోజు తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు తాండూరులో చూసినట్టయితే మరి 8 నెలల్లో మరి ఏ ఒక్క కొత్త పనిని తెచ్చినారో నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి నేను తెచ్చిన 1682 కోట్ల రూపాయల నిధులనే ఈరోజు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. మొన్న జూనియర్ కాలేజ్ విషయమే కావచ్చు, మరి అదేవిధంగా కరెంట్ కోట్ రోడ్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఏవేవైతే పనులకు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను తీసుకొచ్చిన పనులనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నేను తెచ్చిన పనులను కూడా చేయనికి చేతగైతలేదు ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది, మున్సిపాలిటీ పరిస్థితి అంతకంటే ఘోరంగా తయారైంది. ఈరోజు ఎవ్వరి బాధలు కూడా పట్టించుకోనికే ఈరోజు ఎవరికి కూడా సమయాన్ని కేటాయించట్లేదు. ప్రజలను గాలికి వదిలేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఇప్పుడు నేను ఇది కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, తాండూరు నియోజకవర్గానికి మేము ఎన్నైతే నిధులు తీసుకొచ్చినామో అన్ని నిధులు, అన్ని పనులను కూడా వాళ్ళు చేయవలసిందే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చిలకవాగు విషయమే మనం మాట్లాడినట్టయితే చిన్న వర్షానికే మళ్ళీ 6 వార్డులు అన్ని కూడా మరి నీటితో అలమటిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి దానికోసం 16 కోట్ల రూపాయలతో నిధులను కేటాయించి చిలకవాగుకు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ తీసుకొస్తే మరి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి చేతనైతే లేదు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా నేను తాండూరు ప్రజల తరఫున, తాండూరు రైతుల తరఫున, తాండూరు నిరుద్యోగుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఈ విధంగా మోసం చేస్తే మేము ఎవ్వరం కూడా చూస్తూ ఊరుకునేది లేదు. తప్పకుండా త్వరలోనే ఒక స్ట్రాటజీ ప్రకారం తప్పకుండా మేము ఉద్యమ పోరాటం చేస్తాం. మీరు అమలు చేసేంత వరకు, మీరు చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసేంత వరకు మేము అందరం కూడా పోరాడతాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంతో బలంగా ఉంది తాండూరు నియోజకవర్గంలో. మరి ఈ తాండూరు నియోజకవర్గంలో ప్రజలకు మా పైన పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మరి నేను అనారోగ్య కారణంతో ఒక 2 నెలలు రాకపోయేసరికి మరి ఏదేదో ఊహాగానాలు చేస్తా ఉన్నారు. నేను తాండూరు బిడ్డను, తాండూరులో పుట్టినోడిని. తప్పకుండా తాండూరు ప్రజల కోసం, తాండూరు శ్రేయస్సు కోసం, తాండూరు అభివృద్ధి కోసం తప్పకుండా మరి నేను ప్రజలకు అండగా ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల కోసం పోరాడతాం. మేము కానీ, మా నాయకులం కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల వెంబడి ఉంటామని చెప్పి నేను తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెన్షన్ల విషయమే ఈరోజు మాట్లాడినట్టయితే మరి 7-8 నెలలు కావస్తా ఉంది. మరి ఈరోజు పెన్షన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం ఈరోజు చూస్తా ఉన్నాం. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 5వ